వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాలేపాటి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కోర్ కార్యకర్త, యూరోప్కి సంబంధించి యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి సమన్వయకర్త కూడా అతనే. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ అతని పేరు తీసుకోవాల్సి వస్తుంది? అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అతని పేరు, అతను గతంలో చేసినటువంటి పనులు కూడా మనం చెప్పుకోవాలి. నిన్ను అరెస్ట్ చేశారు. వారి తండ్రి గారి మరణం నిజంగా విచారకరం. అంత్యక్రియల కోసం వచ్చాడు. అక్కడ కూడా ఏంటంటే అరెస్ట్ కాకుండా ఉండాలి అనేటువంటి ఒక ప్లానింగ్ తోటే తను ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వస్తే అరెస్ట్ అవుతాడని తెలుసు. అందుకని చెప్పి ఆయన గుంటూరు రాకుండా, గుంటూరులో వారి స్వస్థలానికి రాకుండా నెల్లూరులో వారి తండ్రి భౌతికాయానికి అంత్యక్రియలన్నీ పూర్తి చేసి మిగతా ఏవో కార్యక్రమాలు ఇక్కడే చేయాలని చెప్పడంతో ఇంకా తప్పక వారి సోదరుని తీసుకొని ఇక్కడికి రావడం అయింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో వారి సోదరుడు పోలీసుల మీద దాడి చేశాడు. సో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గతంలో చేసినటువంటి సోషల్ మీడియా ఈ ప్రాపగాండా, అందులో చేసినటువంటి బూతులు, వీటన్నిటికీ సంబంధించి రిమాండ్ అనేది విధించారు. పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారే వాదించింది. సరే, అది అక్కడికి అయిపోయింది. ఈ మాలేపాటి భాస్కర్ రెడ్డి కానీ, లేదు వర్రా రవీందర్ రెడ్డి, లేదు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, చింతా ప్రదీప్ డాక్టర్, అక్కడ లండన్లో ఎక్కడ ఉంటాడు, తర్వాత యూఎస్లో ఉంటాడు, పంచి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన గణం వీళ్ళందరూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. అప్పట్లో మళ్ళీ ఫ్యాక్షన్ తీసుకొస్తాం, ఏం నాటకాలు అనుకుంటున్నారు అది అని చెప్పి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆహావోహం చప్పట్లు కొట్టిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ఒక పేరు ఏంటంటే, వీళ్ళనే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎవరైనా సరే సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ పరంగా వ్యక్తిత్వ హననం చేసేలాగా తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే సోషల్ సైకోల్ అనే అనాలి వీళ్ళని. వీళ్ళందరూ సోషల్ సైకోలు. అయితే వీళ్ళందరికీ వ్యక్తిగతంగా ఎవరి మీదన్నా ఏమైనా కోపాలు ఉన్నాయా, ఏమైనా పొలంగట్టు పంచాయతీలు, వ్యాపార లావాదేవీల్లో నష్టాలు వచ్చి పార్ట్నర్షిప్ ఉండి వాళ్ళతో మోసపోయి ఇది ఏమైనా అయిపోయారా? చింతా ప్రదీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో డాక్టరు, అతనికి నారా లోకేష్కి ఇద్దరికి ఏమి వ్యక్తిగత పరిచయాలు కానీ లేదంటే వ్యక్తిగత వివాదాలు కానీ లేవు. మాలేపాటి భాస్కర్ రెడ్డికిను చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఎటువంటి వ్యక్తిగత విభేదాలు ఇవేమీ లేవు. వర్రా రవీందర్ రెడ్డికిను పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తున్నా, అలాగే ఎక్కువగా లైమ్ లైట్లో తిట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను తప్ప మిగతా వాళ్ళని చెప్పట్లేదు అని అనుమానం పడద్దండి. చేబ్రోలు కిరణ్, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికిను వారి సతీమణి భారతిరెడ్డి గారికి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు. విజయసాయిరెడ్డి గారికిను వంశీ గారికి ఎటువంటి విభేదాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగతంగా ఎవరికి విభేదాలు లేవు. ఇది వాస్తవం. అయినా సరే మరి ఎందుకని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, అది కూడా ఎటువంటి భాష వాడుతున్నారు వీళ్ళు ఈ సోషల్ సైకోలు అంటే, వాళ్ళ తల్లి చెల్లితో కూడా అటువంటి భాష మాట్లాడరేమో. ఒక సంస్థాగతంగా ఒక విష వృక్షాన్ని తయారు చేసి పెట్టాం సమాజంలో. రాజకీయ పార్టీలు అన్నింటిలోనూ ఉన్నారు. పర్సంటేజ్ మేబీ డిఫరెంట్. ఒక పార్టీలో ఎక్కువ ఉంటారు, ఒక పార్టీలో మొత్తం వాళ్లే ఉండొచ్చు, ఒక పార్టీలో తక్కువ ఉండొచ్చు, కానీ ఉండడం మాత్రం వాస్తవం. కానీ వీళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఉంటారు చూసారా, వ్యక్తిగత స్వార్థం అనే పాయింట్లోనే రాజకీయ పార్టీ అంటేనో రాజకీయ నాయకుడు అంటేనో ఒక అభిమానం. ఆ అభిమానం ఎక్కడ దాకా ఉండాలి? మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మేము ఫ్లెక్సీ కడతాం. ఏమని కడతాం? పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ 100 మందికి అన్నదానం చేస్తాం, లేదంటే రక్తదానం చేస్తున్నాం, 10 మంది అనాథాలకి కొనిచ్చాం, లేదంటే అనాథాశ్రమాలకు వెళ్ళి ఇచ్చేసామంటే ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. లేదు, తప్పు జరుగుతోంది అంటే కొవ్వొత్తులు పట్టుకుని నిరసన చేసాము, లేదంటే మీరు తప్పు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, లోకేష్ గారు మీరు తప్పు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడం వరకు తప్పు లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి, ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి అతి జుగుప్సాకరంగా ఈ చేసేటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చూస్తే మరి ఎవరు తప్పనాలి ఇక్కడ? వాళ్ళంతటా వాళ్ళు చేయట్లేదు, వాళ్ళతోటి చేయిస్తున్నారు. ఇప్పుడు మన అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట అన్నారు, అఫ్కోర్స్ రికార్డు నుంచి తొలగించారనుకోండి, పేరు చెప్పకుండా సైకో గణి కలవడానికంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారు. మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు అంటే, ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో సైతం మొదలుపెట్టి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ దాన్ని అందిపుచ్చుకొని చివరాఖరి దాకా కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారంటే, ఇక్కడ అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడికే కన్ఫైన్ అయిపోయి ఆగిపోయింది. కానీ వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణిని, వారి కుమారుడిని, కోడల్ని, మనవడిని, వారి తండ్రి గారిని, తల్లి గారిని, పవన్ కళ్యాణ్ గారి అన్నగారిని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని, ఆడవాళ్ళని కూడా చూడాల. ఇంత ఘోరంగా మాట్లాడుతూ వీళ్ళు వచ్చారు. చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయకపోయి ఉంటే
ఆ రోజు భారతిరెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ చేయకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ మీద ముద్రేం పడేది, కూటమి ప్రభుత్వం మీద ముద్రేం పడేది. ఇదిగో వాళ్ళ సంస్కృతి అంతా ఇంతే, ఇలాగే చేసేవాళ్ళు. అది పడకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పేంది, తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ చాలా చక్కగా ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కంప్లీట్ సైలెంట్. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్, సైలెంట్గా ఉన్నారు. ట్రీట్మెంట్ అది. నేను మాలేపేట భాస్కర్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వాళ్ళు కొట్టిన దానికి అరిచేర్చి నాకు గొంతు పోయింది. మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి వీటికి ఎవరికి ఏం పోయిందనేది గుర్తులేదా? సో ఇక్కడ వీళ్ళంతా తయారు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ జస్ట్ నథింగ్, దమ్మిడికి పనిచేయరు సమాజంలో. కానీ వీళ్ళని తయారు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఎవరైతే ఉన్నారో వాళ్ళకిగో వీళ్ళతోటి వాళ్ళ మైండ్లోకి ఒక తీవ్రవాదికి ఏ విధంగా అయితే ఐఎస్ఐ కానీ లేదంటే ముజాహిదీన్ కానీ ఇలా వాళ్ళకి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తాయో, మీరు ఎలాగా ఒక జిహాదీలాగా ఎలా తయారవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఆ ఉత్ప్రేరకాన్ని ఇంజెక్ట్ చేస్తాయో, అలాగా వీళ్ళకి కూడా చంద్రబాబు నాయుడిని తిట్టాలి అంటే ముందుగా ఆయన ఆరోగ్య సమస్య మీద, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే ఆయన కుటుంబ వ్యవహారాల మీద, తర్వాత లోకేష్ని తిట్టాలంటే ఆయన శరీరాకృతి లేదా వాళ్ళ కుటుంబం, ఇలాగా ప్రతి ఒక్కటి ఇంజెక్ట్ చేసి మీరు ఏ టాపిక్ తీసుకున్నా, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అనుకుందాం ఒక సందర్భానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతేలే, కుటుంబంలో అలా ఉన్నటువంటి లోకేష్ దీన్ని మాత్రం ఏం ఆపుతాడు, చంద్రబాబుకి ఒళ్ళంతా ఉంది కదా అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా అదే పట్టిస్తున్నాడు. ఇది వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలు. వీళ్ళని ఇలా ట్రైన్ చేసి పెట్టారు. సో ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసి లాభం లేదు. ఎప్పుడైతే వేరు దాకా వెళ్ళగలుగుతామో, చెట్టుకు చీడబట్టింది కాండం దాకా నరికేస్తే మళ్ళీ మొలుస్తుంది, కానీ వేరు దగ్గర ఉంది చూస్తారా ఆ విషయం, అది అలాగే పైకి మళ్ళీ పెరుగుతుంది, నీళ్లు పోస్తే చాలు. సో ఆ వేరు నుంచి పెకలించాలి. సో ఆ వేరు ఎక్కడుంది అనేది పట్టుకుంటారా? అది పట్టుకోకుండా ఇలాంటి వాళ్ళందరినీ వచ్చారు కదా అని చెప్పి ఏదో సానుభూతి కోసం అరెస్ట్ చేసి కార్యకర్తలు అన్న చూసావా మేము ఎలా అరెస్ట్ చేసామో, తప్పు చేస్తే ఎలాగ అరెస్ట్ చేస్తామో చెప్పుకోవడం కోసం ఇది చేస్తారా? అది ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, ఆఖరికి సొంత కార్యకర్తను అరెస్ట్ చేసినా కూడా ప్రత్యర్థులు ఇంకా అదే పాట పట్టుకుని అదే రకమైనటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటే అక్కడ లోపం వాళ్ళ దగ్గర కాదు, లోపం ఉన్నదంతా కూడా ఈ ఎవరైతే కింగ్ పిన్గా ఉండి చేయిస్తున్నారో వాళ్ళ దగ్గర. మరి వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు? వాళ్ళని అరెస్ట్ చేస్తే కదా వీళ్ళకి భయం వచ్చేది, వాళ్ళని అరెస్ట్ చేస్తే కదా పెద్ద భయం వచ్చేది. ఇంట్లో ఎగ్జాంపుల్ మన కుటుంబాల్లోనే జరిగేది. ఒక కుటుంబం ఉంది, 3 పిల్లలు ఉన్నారు, అన్న తమ్ముడు చెల్లెలు, 3 ఆడుకుంటున్నారు, తమ్ముడు చెల్లెలు అల్లరి చేస్తున్నారు. తండ్రి తల్లి వచ్చి చెల్లెల్ని తమ్ముడిని కొట్టరు, అన్నని కొడతారు. ఎందుకు కొడతారంటే అమ్మో అన్నయ్యని కొట్టారంటే మన్ను కూడా కొట్టేస్తారనే భయం ఇక్కడ తమ్ముడికి చెల్లికి వస్తుంది అని. అలానే అన్న మీద కోపం ఉందని కాదు, వాళ్ళిద్దరు అల్లరి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా, కట్టడి చేయకుండా చెప్పాల్సింది నువ్వు కదా అని ఒక బాధ్యత నేర్పించడం అంటాం. సో ఇక్కడ కూడా వీళ్ళకి బాధ్యత నేర్పించాలి. ఆ అన్నలకి ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ పెంచి పోషించే అన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం బాధ్యత నేర్పిస్తే అప్పుడు సమాజంలో ఇటువంటి చెడు సాంప్రదాయాలకి చోటు లేకుండా పోతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని, సూచనల్ని, సలహాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.